ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శిరీష గారు, మరి చిన్నపిల్లలకి యోగా చెప్పాలంటే ఆ స్పెషల్ టెక్నిక్స్ ఏంటో ప్రేక్షకులు చూపిస్తామన్నాక మరి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు టెక్నిక్స్ ఏంటో తెలుసుకోవడానికి. అవేంటో చెప్పండి. తప్పకుండా అండి. ప్రతి పిల్లలకి కూడా అమ్మ ఒడే వాళ్ళ బడి కాబట్టి ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో చూస్తున్నాం. ఇది వరకు ఆ అంటే అమ్మ అని నేర్పించేవారు, ఇప్పుడు ఏ అంటే యాపిల్ అని నేర్పిస్తున్నారు. అవును. సో మనం వాళ్ళ దారిలోకి వెళ్ళి ఏ అంటే ఏరోప్లేన్ పోస్ మనం ఎలా చేయాలి, బి అంటే బ్యాట్ కాకుండా బటర్ఫ్లై పోస్ మనం ఎలా చేయాలి, ఓకే అంటే మనం నేర్పించే అదే విద్యని ఒక పక్కన మనం క్రమశిక్షణ నేర్పిస్తూనే ఆరోగ్యం పట్ల అవగాహన చిన్న వయసు నుండి కూడా నేర్పించాలండి. వాళ్ళకి అర్థమయ్యేది, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. అవును. సో ఇలా ఆడుతూ పాడుతూ వారికి నేర్పించే చిన్న చిన్న టెక్నిక్స్ మూలంగా వారికి చేయాలనే తపన ఇంకొంచెం పెరుగుతుంది. అవును. యోగా అనగానే కూర్చోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది చిన్నపిల్లలకి, కాబట్టి చక్కగా గంతులేస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఈ ప్రక్రియలో యోగా చెప్పడం ద్వారా వివిధ ఆసనాలను చేయించి వారికి మరింత ఉత్సాహంతో ప్రతిరోజు చేయడానికి అవకాశం ఉంటుందండి. మీరు అన్న టెక్నిక్ చాలా బాగా పిల్లల విషయంలో భలే సక్సెస్ అవుతుందమ్మా. అలాంటి యోగ విన్యాసాలు పిల్లలతో చేయించేవి ఇక్కడ బదులు మన యోగా మాస్టర్ గారు చూపిస్తారు. మన కాశీ అన్నపూర్ణ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షించి అవన్నీ మనకు చక్కగా అందించే ప్రయత్నం ఇప్పుడు చేయబోతున్నారు. మరి శిరీష గారు, పిల్లలకి ఏబిసిడీల ద్వారా యోగా చెప్తే బాగా అర్థమవుతుంది అని చెప్పారు. పిల్లలతో ఎలా చేయిస్తే బాగుంటుందో ప్రేక్షకులకు వివరిద్దామా? ఈ రోజు మనకి చిన్నపిల్లలందరూ కూడా ఎక్కువ శాతం మనకి మొబైల్స్ ముందు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏబిసిడి మోడల్లో చక్కగా వాళ్ళకి కళ్ళెం వేసి కూర్చోబెట్టి ఆసనాలు ఈ రోజు మనం చేపిద్దామండి. తప్పకుండా. ఓకే. ఇప్పుడు మొదటగా మనకి ఏ ఫర్ ఏరోప్లేన్ పోస్. ఇది బ్యాలెన్సింగ్ పోస్చర్ మేడం. ఇప్పుడు నెక్స్ట్ బి. బీ ఫర్ బటర్ఫ్లై మేడం. ఈ బటర్ఫ్లై పోస్చర్ ని చక్కగా మనం చేయడం ద్వారా హిప్ రీజియన్ అంతా కూడా చాలా ఫ్రీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆసనానికి వెళ్దాం మేడం. ఓకే. సి ఫర్ క్యామెల్ పోస్చర్. క్యామెల్ పోస్చర్. ఓకే. ఇప్పుడు డి ఫర్ డాగ్ బ్రీతింగ్ మేడం. ఓకే. అంటే చిన్న పిల్లల్లో చాలా మటుకు మాట స్పష్టంగా రాదు. మనం డాగ్ బ్రీతింగ్ చేయడం ద్వారా వాళ్ళకి టాన్సిల్స్ ఉన్నా అదేవిధంగా మాట స్పష్టత లేకపోయినా సరే ఇది బాగా పనిచేస్తుంది. సో ఈ ఫర్ ఈగల్ పోస్చర్. ఓకే. కాన్సంట్రేషన్ పెంచడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఓకే. మేడం. సో ఈగల్ పోజ్ ఇస్ ఫర్ ఫోకస్. ఎస్ మేడం. ఎఫ్ అంటే ఎఫ్ ఫర్ ఫిష్ పోస్చర్ మేడం. ఫిష్ పోస్చర్. ఓకే. నెక్స్ట్ జీ ఏంటండి? జీ ఫర్ గోముఖాసన మేడం. గోముఖాసన్. వెన్నుపూస అనేది బెండ్ కాకుండా గూని రాకుండా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో నెక్స్ట్ హెచ్. హ్యాపీ పోస్చర్. చిన్నపిల్లలు ఎలా అయితే వెనక్కి పట్టుకొని బెండ్ అవుతారు, బెండ్ అవుతారు. ఆ విధంగా చంటి పిల్లలు ఎక్కువ చంటి చేస్తూ పిల్లలు ఉంటారు. ఎక్కువగా చేస్తుంటారు, కాళ్ళు పట్టుకుంటారు అలా. సో నెక్స్ట్ ఐ. ఐ ఫర్ ఐ ఎక్సర్సైజ్. ఐ ఎక్సర్సైజ్. ఓకే. కళ్ళని ఒకసారి కుడి పక్కకి ఒకసారి ఎడమ పక్కకి, ఐ బాల్ ని మాత్రమే కుడి పక్కకి ఎడమ వైపుకి తిప్పుతాం మేడం. ఇది ఒక 10 సార్లు చేసిన తర్వాత పైకి కిందకి, కింద నుండి పైకి, పై నుండి కిందకి, కింద నుండి పైకి, పై నుండి కిందకి ఒక 10 సార్లు. ఓకే. ఆ తర్వాత రౌండ్ సర్కిల్, కింద నుండి కుడి పక్క నుండి పైకి వెళ్ళి అక్కడ నుండి లెఫ్ట్ సైడ్కి వచ్చి డౌన్కి రావడం. క్లాక్ వైజ్ రొటేషన్. తర్వాత ఈ ఒక 5 టైమ్స్ చేసి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, రివర్స్. సో ఇందులోనే మనకి ఐ ఎక్సర్సైజ్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మనం జే ఫర్ జానసిరాసన. ఓకే. కే మేడం. ఓకే. సో కాకి ముక్కులా పెట్టి ఓకే. చక్కగా మూతిని ముందుకు పెట్టుకొని గాలి తీసుకొని నెమ్మదిగా తలని వెనక్కి తీసుకెళ్లి నిదానంగా ముక్కు ద్వారా వదిలిపెడతాం మేడం. ఓకే. ఒక టైప్ ఆఫ్ ప్రాణాయామ లాగా. ఒక టైప్ ఆఫ్ ప్రాణాయామాలు చక్కగా
చక్కటి గాలిని లోపలికి తీసుకొని ముక్కుతో వదిలిపెడతాం. ఇది ఆయుష్ని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మన ఎవ్రీ Okay. సెల్ యాక్టివేట్ అవుతుంది. Hmm. నెక్స్ట్ ఎల్. ఎల్ ఫర్ లోటస్ పోస్చర్ చేద్దాం మేడం. ఇప్పుడు ఎం అంటే ఎం అంటే మనం ఇప్పుడు మకరాసన చేస్తాం మేడం. Okay. రిలాక్సేషన్ పోస్చర్. ఓకే. సో ఇప్పుడు ఎన్ అంటే ఎన్ అంటే నెక్ రొటేషన్ మేడం. నెక్ రొటేషన్. నెక్ రొటేషన్. ఓకే. సో మనం చక్కగా నెక్ని అన్ని విధాలుగా ఫ్రీగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు మనం చక్కగా మెడని ఫ్రీ చేసుకుంటాం మేడం. సో ఇప్పుడు ఓ అంటే ఏం చూపిస్తున్నారు? ఓ అంటే ఓంకార చాంటింగ్ చేయించమని చెప్తున్నాను. ఓకే. సో మనకి ఓంకార చాంటింగ్ చేసినప్పుడు వారి యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. పిల్లలకి కూడా చాలా మంచిది మేడం. హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు కామ్ డౌన్ అవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. చక్కగా కాళ్ళని దగ్గరికి మడుచుకొని చిన్ముద్ర ఉంచి కాసేపు ఆరాంగా ఓంకారం చేద్దాం. బ్రీతింగ్ చేసుకొని సో ఇప్పుడు ఓంకారం అయిపోయింది, ఓ అయిపోయింది. ఓ తర్వాత పి. పి ఫర్ పశ్చిమోత్తానాసనం మేడం. ఓకే. పశ్చిమోత్తానాసన మన శరీరంలో ఉన్న 72,000 నాడుల్ని యాక్టివ్ చేస్తుంది. సో ఆ పశ్చిమోత్తానాసనం ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. ఈ ఒక్క ఆసనమే 72,000 నాడుల్ని యాక్టివ్ చేస్తుంది. సో కాబట్టి ప్రతిరోజు పిల్లలకి ఈ ఆసనం కూడా చేయించడానికి మనం ట్రై చేయాలి. ఇప్పుడు క్యూ. సో క్యూలో నేను క్వాలిటీ స్లీప్ అని ప్రిఫర్ చేస్తున్నాను మేడం. Okay. అది కూడా మనకి చక్కగా ఎడం వైపు తిరిగి పడుకోవడం మంచిది కాబట్టి మీకు ఎడం వైపు పడుకోవడం చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఆర్. ర్యాబిట్ పోజ్. ఓకే. సో పిల్లలకి కూడా ఎంజాయ్గా అనిపిస్తుంది. వెరీ ఈజీ పోస్చర్ మేడం ర్యాబిట్ పోస్చర్ అనేది. ఓకే. చిన్న కుందేలు పిల్లలాగా ఈ ఆసనంలో మన యొక్క స్పైన్ మొత్తం చాలా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు ఎస్ చూద్దామండి. ఎస్ ఫర్ శవాసన, మనందరి ఫేవరెట్ పోస్చర్. సో మేమందరం కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఆసనమే ఈ శవాసనం అన్నమాట. ర్యాబిట్ పోస్చర్ తర్వాత మనందరికీ ఫేవరెట్ ఆసన శవాసన వచ్చేసింది మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.